ఎం న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన బీజేపీ కూటమి నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకటిమయం చేసి 10 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేసిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకున్నప్పేందుకు కృషి చేస్తున్నారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరావతుల రాజశేఖరాన్ని గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధికి మనవంతు తోడ్పాటు ఇద్దామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అరాచక పాలనను అంతమొందించడం కోసం ఎన్డీఏ కూటమిని ప్రజలందరూ కూడా ఏనాడు ఊహించినటువంటి మెజార్టీలతో అధికారంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్లు శ్రమిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళడం కోసం అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో అవన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యి ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలకు కూడా సంక్షేమం అందబోతుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఒక్కొక్క అడుగు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఈ రాష్ట్రానికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. తద్వారా 6,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి. తద్వారా 4,10,000 ఉద్యోగాలు, ఉపాధి కల్పన ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రజలకు అందించబోతూ ఉన్నారనేది ఈ 7 నెలల్లో సాధించినటువంటి ఘన విజయంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అప్పుల్లో కూరుకుపోయిన ఈ రాష్ట్రం ప్రగతి పథ వైపు నడిపించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని విద్యావంతులందరూ కూడా గుర్తించాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. ఉద్యోగుల వేతలు తీర్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. అందులో ఏ విధంగా గత 5 ఏళ్ళలో చూసాం. ఉన్న పరిశ్రమలు పారిపోయాయి, ఎక్కడ ఉద్యోగం లేదు, అప్పులు మాత్రం మిగిలాయి. ప్రతి ఒక్కడిని ఎత్తున లక్షల కోట్ల అప్పులు మాత్రం మన ఎత్తి మీద పడ్డాయి. యువత భవిత ఈనాడు కూటమిదే. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన హామీలు కూడా అన్నీ నెరవేరుతూ ఉన్నాయి. డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రేపొద్దున విద్యా సంవత్సరం మొదలయ్యేసరికి డిఎస్సి నోటిఫికేషన్ ఎన్నికలు అయిన తర్వాత వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆ రిక్రూట్మెంటు రేపు కొత్త విద్యా సంవత్సరం మొదలు కాకముందే వారికి అందరికీ కూడా అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా యువతకి ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పనకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈనాడు జరగనున్న ఎన్నికల్లో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక విధ్వంసకర పాలన, ఒక అరాచక పాలన, ఈనాడు గత 5 ఏళ్ళలో ఏనాడు చూడనటువంటి పాలనలో చీకటిమయమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దాన్ని చక్కదిద్దడం కోసం ఇప్పుడు 8 నెలల కాలం కూడా సరిపోయిన పరిస్థితి. అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అండదండలు ఉన్నా ఈనాడు దాన్ని చక్కదిద్దడానికి, గాడిలో పెట్టడానికి సమయం పడతా ఉంది. ఎవరు ఊహించినటువంటి విపత్తు జరిగింది 5 ఏళ్ల కాలంలో. ఒక వైసీపీ పాలన అనేదే ఒక ఘోర విపత్తు. దాన్ని చక్కదిద్దుకుని ముందుకెళ్ళడం కోసం వేస్తున్న అడుగుల్లో అన్నీ ముందు ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. తప్పనిసరిగా అనుకున్న లక్ష్యాలన్నీ సాధిస్తుంది. ఒక మంచి పరిపాలన అందిస్తుంది. విద్యావంతులు కోరుకునే విధమైన పరిపాలన అందిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పారిశ్రామిక ప్రగతి ద్వారానే రేపొద్దున్న యువతకు ఉపాధి కల్పన జరుగుతుందని నమ్మి ఈ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతి కోసం నియోజకవర్గాన్ని కూడా ఒక యూనిట్గా చూసుకుని టూరిజం కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ అలా రకరకాలైనటువంటి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. అన్నప్రాసన నాడే ఆవకాయలాగా అన్నీ ఒకసారి జరగవు. ప్రయత్నాలతో మొదలెట్టి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే కొద్ది కాలానికి అవన్నీ సత్ఫలితాలు ఇస్తాయి. రాబోయే కాలంలో అవన్నీ కూడా ఫలాలు ప్రజలకు అందుతాయి. రాష్ట్ర అభివృద్ధిలో పరుగులు పెడుతుంది, ముందుకెళ్తుంది అంటలో సరిగ్గా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కూటమి తరపున మేమందరం కూడా విద్యావంతులైనటువంటి పట్టభద్ర ఓటర్లందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరపున కోరుతూ ఉన్నాం. అందరూ కూడా యొక్క పేరాబత్తుల రాజశేఖర్ గారిని మీ అమూల్యమైన ఓటును, మొదటి ప్రాధాన్యత ఓటును బ్యాలెట్ పేపర్లో 1వ సీరియల్గా ఉన్న వారి పేరాబత్తుల రాజశేఖర్ గారి పేరు తిన్నంగా 1 అంకె వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తాం. ఈ రాక్షస వల్ల పాడైపోయిన పరిస్థితులు ఈరోజు అనుభవజ్ఞులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఒక
ఒక గాడిలో పెట్టుకుంటూ రోడ్స్ కానీ అదేవిధంగా ఈరోజు రాజధాని లేని రాష్ట్రాన్ని అమరావతిని కూడా అభివృద్ధి చేసుకుంటూ అలాగే విశాఖ స్టీల్ ప్లాంటు అలాగే పోలవరం ప్రాజెక్టు అన్నీ ఒక లైన్లో పెట్టుకుంటూ గాడిలో పెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ రాక్షస పాలన నుంచి బయటకు వచ్చి ఈ ఆర్థిక పరిస్థితిలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కోటి సరి చేసుకుంటూ ముందుకెళ్ళాల్సిన సమయం తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంది. చేత రాష్ట్రాన్ని ఒక ఫలాలు రావాలంటే కొంత సమయం పట్టే పరిస్థితి ఉంది. విద్యావంతులు విద్యులు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటించి మేమంతా మీ వెనకాల ఉన్నాం, మీతోటే ప్రయాణం చేస్తున్నాం అనే విధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కూడా 1వ నెంబర్ గుర్తు మొదటి ప్రాధాన్యత అంటున్నారు. మొదటి ప్రాధాన్యతతోటే 1వ నెంబర్ అయింది. ఆ 1వ నెంబర్కే వేసి మీరందరూ సహకరించి మేమంతా మీ అంటాం అండగా ఉంటాం అని చెప్పి మద్దతు తెలియజేయాల్సిందిగా విద్యావంతులందరినీ కోరుతూ ఉన్నాం. ఈవేళ అన్ని చోట్ల కూడా పట్టభద్రులందరూ కూడా చైతన్యవంతులయ్యారు. చాలామంది మరి పేరాబత్తుల రాజశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితుడైన ఆ యొక్క మంచి వ్యక్తి అనే ఉద్దేశంతో ఇవాళ అన్ని చోట్ల కూడా మేము ఇన్ఛార్జి గారు మేము ప్రతి గ్రామాల్లో కూడా వెళ్తుంటే స్పందన చాలా బాగుంది. అందరూ కూడా తప్పనిసరిగా మరి మొదటి ప్రాధాన్యత తప్పనిసరిగా వేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా వాటర్ సభ్యులు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. అందుకే అందరూ కూడా కలిసికట్టుగా మాకు ఏ విధమైనటువంటి సందేహం లేకుండా అందరూ కూడా సమిష్టిగా ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీతో పేరాబత్తుల రాజశేఖర్ గారు గెలుస్తారని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. అందుకు కాబట్టి అందరూ కూడా గ్రామాల్లో కూడా అనేక మంది కుటుంబాలందరూ కూడా కృషి చేస్తున్నారు. అందరూ కూడా నెరవేర్చని చెప్పి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం MNews ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.